హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన తెలంగాణ ఫేమస్ టెంపుల్ యాదాద్రి టెంపుల్ గురించి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది యాదాద్రి టెంపుల్ యొక్క గుండెం ప్రాంగణం. ఇక్కడ భక్తులందరూ స్నానాలు ఆచరించి ఆ తర్వాత దేవుడి దర్శనానికి వెళ్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి గుట్ట పైన మనకి ఏదైతే ఎంట్రన్స్ అనమాట. గుట్టపైకి రావడానికి ఫ్రీ బస్ ఫెసిలిటీ అయితే ఉంది. బస్ స్టాప్ ఆపోజిట్ మనకి ఫ్రీ దర్శనానికి వెళ్ళే దారి అయితే ఉంటుంది. ఆటోస్ కూడా ఉంటాయి, 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటోకి. కార్లో ట్రావెల్ చేసినట్టయితే మనకి పైన పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్లో ఉంది. ఈ దారి వచ్చేసి స్పెషల్ దర్శనం దారి, టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి బ్రేక్ దర్శనం టికెట్, ఒక పర్సన్కి 300 ఛార్జ్ చేస్తారు. సో ఈ టికెట్తో మనం డైరెక్ట్ దేవుడి గర్భగుడిలోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనానికి మగవారికి పంచ కంపల్సరీ అండ్ లేడీస్కి చున్నీ ఉండాలి, డ్రెస్ అయితే ఆరల్ శారీ అయినా ఓకే. మా హస్బెండ్ పంచ కట్టుకోవడం ఫస్ట్ టైము, సో అందుకే నానా తంటాలు పడుతున్నాడు. మీకు ఆల్రెడీ పంచలుంటే ఓకే, లేదంటే పంచలు దొరుకుతాయి. 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ప్రత్యేక దర్శనానికి 150 రూపీస్ అండ్ బ్రేక్ దర్శనానికి 300 రూపీస్ ఒక్కరికి వచ్చేసి. ఈ దర్శనానికి మనం కొబ్బరికాయ తీసుకెళ్లాల్సిన అవసరం ఏమి ఉండదు, తులసిమాల తీసుకెళ్లాల్సి ఉంటుంది. తులసిమాల మన స్వామివారికి అలంకరిస్తారు. సో తులసిమాలకి మనకి 300 రూపాయలు అయితే తీసుకుంటారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నల్గొండ భువనగిరి జిల్లాలో ఉన్న యాదగిరిగుట్టపై ఉంది. ఆలయంలో స్వామి అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. ఉగ్రం, శాంతం, సౌమ్యం, ఇలా 9 రూపాలుగా మనకి దర్శనమిస్తాడు. ప్రతిరోజు ఆలయంలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రత్యేక హారతులు నిర్వహిస్తారు. ఈ దారి నుంచి వెళ్తే ప్రత్యేక దర్శనం మరియు బ్రేక్ దర్శనంకి వెళ్ళే దారి. మనకు కనిపిస్తున్న ఈ ద్వారం బ్రేక్ దర్శనానికి వెళ్ళే ద్వారం. ఇది ప్రధాన ద్వారం. ఈ ద్వారం నుండి మనం డైరెక్ట్ గర్భగుడిలోకి అయితే వెళ్తాము. దేవాలయంలోని ముఖ్యమైన భాగం గర్భగుడి. ఇక్కడ రాతిలో స్వయంగా ఏర్పడిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠించబడింది. గర్భగుడిలో ఉన్న అర్చకులు దేవాలయం యొక్క విశిష్టతని, దేవుడి యొక్క మహిమని వచ్చిన భక్తులకు వాళ్ళకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భక్తులందరికీ ఒక మహిమగల కర్రతో వీపుల పైన కొడుతుంటారు. ఆ కర్రతో కొట్టడం వల్ల మనకున్న నరదిష్టి కానీ, దోషాలు కానీ, ఇంకేవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పోతాయని భక్తుల నమ్మకం. ఆలయం నుంచి బయటికి వచ్చే దారిలో మనకి పులిహోర ప్రసాదాన్ని అయితే పెడతారు. ఆలయం లోపల హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం లిఫ్ట్ కూడా ఉంది. అక్కడ మీకు కనిపిస్తున్న గోపురం ఒక దారి వచ్చేసి మనం ఆలయంలో దర్శించుకొని బయటకు వచ్చే దారి అన్నమాట.
ఇది వచ్చేసి లడ్డు ఇంకా మిగతా ప్రసాదాల కౌంటర్ ఇది. ఇక్కడ మీరు ప్రైజెస్ చూసుకున్నట్టయితే కట్టె పొంగలి 40 రూపీస్, కేసరి బాత్ 30 రూపీస్. అవి ఓన్లీ మార్నింగ్ టైంలోనే దొరుకుతాయి. ఇంకా మిగిలిన పులిహోర, లడ్డు, మిలెట్ లడ్డు ఇవి వచ్చేసి పులిహోర 20 రూపీస్, లడ్డు 30 రూపీస్, మిలెట్ లడ్డు 40 రూపీస్ ఉంది. ఇది వచ్చేసి మనం ఎగ్జిట్ అయ్యే దారిలో ఉంటుంది. ఇక్కడ మీకు గోల్డ్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో చూడండి, అది వచ్చేసి ఫ్రీ దర్శనంకి వెళ్ళే దారి అన్నమాట. ఈ దారి నుంచి మనం లోపలికైతే వెళ్ళి స్వామిని దర్శించుకుంటాము. బట్ ఒకటి ఏంటంటే మనకి గర్భగుడిలోకి అయితే అనుమతి ఉండదు, మనం ముందు నుంచి చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీకు స్వర్ణ గోపురం అంటే గోల్డ్తో ఉన్న గోపురం కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి మనకి మెయిన్ గర్భగుడి యొక్క గోపురం అన్నమాట. నాది ఈ వీడియో అప్లోడ్ చేయడం మెయిన్ రీజన్ వచ్చేసి మేము ఏవైతే మిస్టేక్స్ చేసామో అవి మీరు చేయకుండా ఉండడానికి. కొత్తగా ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా. ఫస్ట్ వచ్చేసి క్యాష్ ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది. మనకి గుడి లోపల ఎక్కడ సరే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉండదు, జీపే, ఫోన్పే కానీ క్యాషే అడుగుతుంటారే ఎక్కడికి వెళ్ళినా సరే. మనకి సంబంధించిన యాక్సెసరీస్ లైక్ మొబైల్స్ కానీ, బ్యాగ్స్ కానీ, చెప్పులు కానీ ఏవైతే ఉన్నాయో మనకి బస్ స్టాప్ ఆపోజిట్ ఏదైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళే దారి ఉంటుంది కదా, అక్కడే కింద పెట్టేయాల్సి ఉంటుంది. కానీ ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకుని వెళ్ళే భక్తులు మాత్రం పైన కౌంటర్స్ ఉంటాయి, అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మేము క్యాష్ క్యారీ అయినందుకు మా దగ్గర ఓన్లీ 200 మాత్రమే ఉండే. ఒక 4 లడ్లు, 4 పులిహోరలు తీసుకున్నాము. పులిహోరలు తినేసి ఒక లడ్డు అయితే అక్కడ తినేసి మిగతా 3 లడ్లే తీసుకొచ్చాము ఇంటికి. ఎక్కువ తీసుకోవడానికి కుదరలేదు ఎందుకంటే క్యాష్ లేకపోవడం వల్ల. ప్రతి దగ్గర లైక్ మనకి చెప్పుల దగ్గర అయినా సరే, మాల దగ్గర, తులసి మాల దగ్గర అయినా, పంచల దగ్గర అయినా, టికెట్స్ దగ్గర అయినా సరే క్యాషే తీసుకుంటారు. అండ్ ఇంకోటి, మేము కార్లో వెళ్ళాము, కార్ పైకి అలో ఉండదేమో అనుకొని కార్ కింద పెట్టేసి ఫస్ట్ వెళ్ళే టైంలో మేము ఆటోలో వెళ్ళాము, నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు బస్లో రిటర్న్ వచ్చాము. కార్ పార్కింగ్ పైన ఉంటుంది, బట్ 500 పే చేయాల్సి ఉంటుంది దానికి. మాది ఇది ఫస్ట్ విజిట్ కాదు, బిఫోర్ కన్స్ట్రక్షన్ ముందు వెళ్ళాము, ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అయ్యాక ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో అందుకే ఇంత కన్ఫ్యూజన్. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, దేవుడి అనుగ్రహం లేనిది మనం ఎంత ప్రయత్నించినా సరే దేవాలయానికి మనం వెళ్ళలేము అని. అదైతే వాస్తవం, మా విషయంలో అదైతే జరిగింది. యాక్చువల్గా మేము ఫ్రీ దర్శనం కోసం వెళ్ళాము, బట్ అప్పటికి ఫ్రీ దర్శనం టైం అయిపోయింది. వెంటనే వెళ్ళి ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకుందాం వెళ్ళాము, ఆ టైంకి ఆ టికెట్ కూడా అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేక బ్రేక్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము. స్వామివారిని దగ్గర నుండి దర్శనం చేసుకున్నాం మేము. అదొక ప్రత్యేకమైన అనుభూతి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు మాత్రం మేము చేసిన మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.